Never thought it would be so hard. I grew up. Hey guys, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా guys. సో ఈ వ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే హానెస్ట్గా చెప్పాలంటే guys, బతుకమ్మ వ్లాగ్లో బతుకమ్మకి వెళ్ళినప్పుడు అఖిల కలిసింది గాయస్. అఖిల వాజ్ సేయింగ్ నీ హెయిర్ చాలా బాగా పెంచేసావే, ఎలా పెంచావు, ఏం చేస్తున్నావు అని అడిగింది అనమాట. ఆ హెయిర్ అయితే హానెస్ట్గా బాగానే పొడుగుంటుంది, ఇంత లావని చెప్పను, ఇంత ఉంటుంది, ఐ మీన్ డీసెంట్గా ఉంటుంది అనమాట థిక్నెస్ వైజ్. అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ గ్రే హెయిర్ అనమాట. సో I don't know, maybe because of vitamins or something, I'm not sure. So అందుకనేసి నేనేమేం vitamins తీసుకుంటానో మీకు కూడా చూపిద్దామని చెప్పి ఈ బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. I don't know how far it is going to helpful for you guys, but I'm just using all these vitamins అనమాట. మీకు రికమెండేషన్ చేసే స్టేజ్లో ఉన్నానా అంటే no, I'm not, but most of these vitamins are very much needed for most of us అనమాట. So చెక్ విత్ యువర్ డాక్టర్, మీరు అసలు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో, మీరు ఈ వైటమిన్స్ వాడచ్చా వాడకూడదా అని ఆ తర్వాత వాడండి కావాలంటే. సో నేను 2 బాక్సెస్ తీసుకున్నా గైజ్ అమెజాన్ నుండి. ఇది ఆఫ్ కోర్స్ టీ బాక్స్ అనమాట, టీ పెట్టుకోవడానికి. కాకపోతే ఐ వాంట్ టు యూజ్ దిస్ యాజ్ మై వైటమిన్ బాక్స్ అనమాట. ఎందుకో మీకే అర్థమవుతుంది, బికాజ్ ఆల్ దీస్ వైటమిన్స్ కమ్స్ ఇన్ అ డిఫరెంట్ బాక్సెస్ అనమాట. సో నాకు కష్టమవుతుంది తీసుకోవడం, అదే ఇందులో ఉంటే ఈజీ కదా అని చెప్పేసి ఈ బాక్స్ తీసుకున్నా. ఇందులో 12 కంపార్ట్మెంట్స్ ఉంటాయి గైస్. దీనికన్నా ముందు ఇది తీసుకున్నా, మీరందరూ హవాయి బ్లాగ్లో చూసుంటారు. కాకపోతే దిస్ ఈజ్ వెరీ మచ్ గుడ్ ఫర్ ట్రావెల్, but definitely not good for everyday purpose, and that too for me it is definitely not going to work for everyday, because nenu chaala vaadtunna appudu vitamins. So definitely this is not going to work for me. Andukani first Amazon lo idi order pettanu. ఇది పెట్టాక ఏమైంది, తర్వాత అనిపించింది ఇది ప్లాస్టిక్ కదా, ఇంకేదన్నా స్టైలిష్గా డిజైనర్ పీస్ లాగా ఉండేది చూద్దామా అని చెప్పి అమెజాన్లో ఎత్తుతుంటే అప్పుడు నాకు ఆ టీజీ కనిపించింది అనమాట కంపార్ట్మెంట్స్ వైజ్. ఐ వాజ్ థింకింగ్ లైక్ వై నాట్, మనం ఎందుకు యూజ్ చేయకూడదు, టీఏ ఎందుకు యూజ్ చేయాలని చెప్పి ఇప్పుడు ఇది రిటర్న్ పెట్టేద్దామని అనుకుంటున్నాను. బట్ ఐ వాంట్ టు జస్ట్ ఓపెన్ అండ్ సీ ఇది ఏమన్నా జ్యువెలరీకి ఏమన్నా పనికొస్తుందా, ఇంకా దేనికన్నా పనికొస్తుందా అని చూద్దాం అనుకుంటున్నా గైస్ బిఫోర్ సెండ్ ఇట్ బ్యాక్ ఇన్ అమెజాన్. ఇది కనుక మంచిగా ఉందనుకోండి, ఇది బోత్ ఆర్ ఫర్ గుడ్ డీసెంట్ ప్రైస్, $20 లోపలే వచ్చింది. కాకపోతే అది మంచిగా వుడ్, ఇదైతే ప్లాస్టిక్. యాక్చువల్లీ నాట్ ఏ బ్యాడ్ ఆప్షన్ గాయస్. ఇది కూడా మంచిగా ఇలా కంపార్ట్మెంట్స్ లాగా వచ్చేసింది అనమాట. సి దేనికి దానికి పెట్టుకోవచ్చు. ఇట్స్ ఏ గుడ్ ఐడియా. యాక్చువల్లీ చార్జర్స్కైనా పనికి వస్తుంది. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిటర్న్ దిస్. ఇదైతే ఉంచుకుంటా, వేరే దానికి యూజ్ చేస్తా కాకపోతే. సో నౌ లెట్స్ స్టార్ట్ విత్ అవర్ ఫస్ట్ vitamins. So the first one is omega-3 fish oil guys, 1000 mg anamata. I know I'm a vegetarian, but definitely ఇది ఉండాలి అని చెప్పారనమాట డాక్టర్ నాకు, since I'm trying for pregnancy and stuff. So the benefits of fish oil is obviously it will help in heart functioning, brain functioning, and for joints inflammations ki panchestadi. And also if you are planning for pregnancy, it is very helpful for baby development anta. Likewise చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో. అందుకని రోజు ఒకటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో వేసుకుంటాను నేను ఇది. సో ఫస్ట్ ఇది వేసేద్దాం. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ వైటమిన్ సి. వైటమిన్ సి అనేది ఎవరికన్నా ఇంపార్టెంటే గైజ్. యాక్చువల్లీ ఐ డోంట్ నో ఇండియాలో ఎట్లా వర్కౌట్ అవుతుందని. మాకు అమెరికాలో అయితే ఎవ్రీ ఇయర్ మేము చెకప్ చేయించుకుంటాం కదా, వాళ్ళు బ్లడ్ డ్రా చేసి అన్ని వైటమిన్స్ లిస్ట్ ఇస్తారు గైజ్, ఏవేవి తక్కువ ఉన్నాయో. వీ కెన్ చెక్ అండ్ వీ కెన్ వర్క్ ఆన్ ఇట్. మీరు ఇట్లా వైటమిన్సే తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇంజెక్టబుల్స్ కూడా ఉంటాయన్నమాట, మీరు వెళ్ళి ఇంజెక్ట్ కూడా చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఎ డేంజరస్ థింగ్, యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. చేసుకుంటే కూడా చాలా మంచిది. మైండ్ వాజ్ రియల్లీ, యాక్చువల్లీ నా వైటమిన్ లెవెల్స్ అన్నీ చాలా బాగున్నాయి ఇయర్. ఏదో ఒకటి మాత్రమే తగ్గింది గాయస్, వైటమిన్ డి ఆర్ సంథింగ్ కొంచెం తక్కువ ఉందన్నమాట. దాని మీద కాన్సన్ట్రేట్ చేయమన్నది నా ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ అనమాట. బట్
నేనైతే వైటమిన్ సి కూడా యూజ్ చేస్తా. సో నాకు తెలిసిన వైటమిన్ సి బెనిఫిట్స్ అయితే ఇమ్యూనిటీకి, స్కిన్కి, వాటికి బాగా యూజ్ అవుతుందని అయితే తెలుసు అన్నమాట. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ మ్యాగ్నీషియం. మ్యాగ్నీషియం అనేది ద ఓన్లీ రీజన్ ఐఎమ్ యూజింగ్ ఇట్ నౌ బికాజ్ ఇది ప్రెగ్నెన్సీకి గుడ్ అంట. సో అందుకనేసి మ్యాగ్నీషియం ఉండాలని చెప్పి ఇది వాడడం మొదలెట్టాను నేను. బట్ బెనిఫిట్స్ చెక్ చేయలేదు గైస్, లెట్ మీ డూ దట్. సో ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ బ్లడ్ షుగర్, మెటబాలిజం అంట. నాకు పక్కా కావాలి మెటబాలిజంకి అయితే. బోన్స్కి, టీత్కి కూడా మంచిదంట గాయస్. అండ్ ఎనర్జీకి కూడా మంచిదంట, హార్ట్కి కూడా మంచిదంట, బ్రెయిన్ అండ్ మూడ్కి కూడా. ద ప్రాబ్లమ్ ఈజ్ ఫుడ్లో తినచ్చు కదా అంటే అసలు క్వాంటిటీస్ చెప్తే ఆశ్చర్యంగా అనిపించింది గైస్ నాకు. మనం తినే ఫుడ్లో మనకి 1/4 వైటమిన్స్ కూడా రావట్లేదు. మనం ఇంకా అంతంత ఫుడ్ తినాలి ఇంకా ఈ మన బాడీకి కావాల్సినంత కావాలి అంటే, విచ్ డజంట్ మేక్ సెన్స్ టు మీ అట్ ఆల్, బట్ దట్ ఈస్ ఫ్యాక్ట్. అండ్ వైటమిన్ B12. సో వైటమిన్ B12 ఈజ్ మోస్ట్లీ ఫర్ నర్వ్స్, హార్ట్, ఇంకా సెల్ ఫంక్షనింగ్ గైస్. అందుకోసం అనేసి వైటమిన్ B12 వాడుతున్నా. అండ్ విచిత్రం ఏంటంటే నాకు తెలిసినంత వరకు చిట్టికి వాళ్ళ డాక్టర్ చెప్పారంట గైస్, లైక్ యూజ్ వాట్ వి కాల్ వైటమిన్ B12 ఫర్ గుడ్ స్లీప్ అని చెప్పారంట. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ వైటమిన్ E. యాక్చువల్లీ ఈ 5 మెడికేషన్స్ వచ్చి నేను వైటాకాస్ట్ అనే వెబ్సైట్లో తీసుకున్నా. చాలా నచ్చింది నాకు గూగుల్ చేసి రీసెర్చ్ చేసినప్పుడు ఈ వైటాకాస్ట్ అనేది. సో అందుకనేసి ఈ వెబ్సైట్లో నుంచి తీసుకున్నాను. అండ్ మిగతావన్నీ కొన్ని వేరే వెబ్సైట్స్ నుంచి తీసుకున్నా గైస్. సో నాకు తెలిసిన వైటమిన్ E వచ్చి మోస్ట్లీ స్కిన్కి, హెయిర్కే తెలుసు నాకైతే. ఎందుకంటే మనం క్రీమ్స్ కూడా ఎక్కువ వాడతాం కాబట్టి నాకు తెలిసినంత వరకు వైటమిన్ E నేను అందుకే వాడుతున్నా. So these two are done empty. The main important thing, vitamin D. Vitamin D వచ్చి ఇంతకు ముందు పంతా ఓన్లీ ఒకటే తీసుకునేదాన్ని, బట్ నౌ ఐఎమ్ టేకింగ్ 2 per day. సో ఈచ్ 2000 IU 4000 తీసుకుంటున్నా గైస్. 4000 ఇది కావాలంట. సో మంచిదంటే 4000 తీసుకుంటున్నా ఇప్పుడు. ఇది వచ్చి యూఎస్లో వైటమిన్ షాప్ అనేసి ఒకటి ఉంటుంది అనమాట. అందులో సబ్స్క్రిప్షన్ తీసుకొని అందులో నుంచి తీసుకుంటున్నాను నేను. నెక్స్ట్ వన్ వచ్చి, సో I totally forgot this brand. Let me see that. So recently I came across ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారు కదా, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్, మేకప్ చేస్తుంటాడు, ఆదిత్య మరాజు అని. అతను రికమెండ్ చేస్తే అతనికి కూడా నాలాగా స్లీపింగ్ ప్రాబ్లం అంట. సో స్లీప్ ఎక్కువ పోవట్లేదు అనేసి ఇట్లా చేస్తూ ఉంటే ఆయనకి ఇది కనిపించిందంట ఈ బ్రాండ్ లెట్మీ. ఇది నేను చదివేది లెట్మీ అని చదువుతాను, కానీ ఇక్కడ ఉండేది LEMME అనమాట. దీంట్లో ఒక వైటమిన్స్ తీసుకొని వాడాడంట. హీ వాజ్ స్లీపింగ్ లైక్ క్రేజీ అంట గైస్. ఐ డోంట్ నో వాట్ ఈస్ దాట్ ఇన్ దాట్ మెడికేషన్. నేను కూడా ఆ వెబ్సైట్ ఇంకా స్క్రాల్ చేయడం మొదలెడితే ఎన్ని మంచి వైటమిన్స్ ఉన్నాయో అక్కడైతే నాకు చాలా నచ్చినాయి అనమాట. నౌ దట్ నేను తీసుకున్నా కూడా, బట్ ఐఎమ్ నాట్ యూజింగ్ అండ్ ఐ కీపింగ్ ఇట్ దేర్ బికాజ్ మధు చూసి ఒక్కొక్క దాంట్లో ఇంత క్యాలరీస్ ఉన్నాయి, ఈవెన్ దో దే ఆర్ షుగర్ ఫ్రీ అండ్ స్వీట్ ఫ్రీ అన్నారు. బట్ ఇట్ ఈస్ లైక్ వన్ గమ్మీ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్మోస్ట్ 300 క్యాలరీస్ అట్లా ఉంది. నువ్వు కొన్ని రోజులు తినకు, ఆపేసేయి అనేసి చెప్పాడనమాట. మేబీ వెయిట్ గెయిన్ అవుతానేమో అనేసి, అందుకనేసి అన్నీ ఆపేసాను. బట్ whatever that guy Aditya Maraju he said is true guys. నేను వేసుకుంటే కూడా ఎట్లా పడుకుంటానంటే హాయిగా పడుకుంటా గైస్. అసలు లేవనే మార్నింగ్ అయితే. నైట్ వేసుకుని ఒక 45 మినిట్స్కి నిద్ర వచ్చేస్తుంది. నా కాన్షియస్లోనే ఉండను అనమాట, అంత బాగా నిద్ర పడుతుంది నాకైతే. చాలా బాగుంది ఆ బ్రాండ్. బట్ అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ దట్ క్యాలరీ థింగ్ ఐ స్టాప్డ్ యూజింగ్ ఇట్ అనమాట. మమ్మీ వచ్చినప్పుడు ఇంక మమ్మీకి చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే దాంట్లోనే ఇది ఒక్కటి తీసుకున్నా, లెట్ మీ గ్రో అని. దిస్ ఈజ్ ఎస్పెషల్లీ ఫార్ హెయిర్ గ్రోత్.
I don't know if this is the reason that my hair is growing, but other things also helping me out for sure. So this was another B12. ఇంతకు ముందు వేరే బ్రాండ్ నుంచి వాడేదాన్ని, అది వచ్చి ఇట్లా ఉంటుంది అనమాట. ఇది జస్ట్ వాటర్ ఏం లేక ఇట్లా సపరేట్ చేయడమే, అట్లాంటి టైప్ ఇది. So I was going through some posts about the vitamins and how to take it and all. That's when I came to know that మనం వైటమిన్స్ వేసుకుంటామంట, కానీ సపరేట్గా అట్లా యూజువల్లీ అన్నీ కలిపి ఒకే క్యాప్సూల్లో ఉండేటట్లు వేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా సపరేట్గా తీసుకోవాలంట గైస్, సో దట్ దాని ఎఫెక్ట్ బాగుంటుందంట. తర్వాత ఏవేవి కాంబినేషన్లో వేసుకుంటే చాలా మంచిది అనేసి విన్నాను అనమాట. అలాంటి ఒక కాంబినేషన్ వచ్చి వైటమిన్ సి, జింక్ అండ్ వైటమిన్ D3, ఈ 3 ఇట్లా కాంబినేషన్లో ఉంటే చాలా మంచిదంట. అందుకనేసి ఇది తీసుకున్నాను. ఎస్, ఇది కూడా వాడుతున్నాను నేను యాక్చువల్లీ వితౌట్ స్టాపింగ్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫోలేట్ గైజ్. ఇది నా గైనకాలజిస్ట్ తన వెబ్సైట్లోనే ఆర్డర్ చేసుకోమని చెప్పారు. దెర్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ దాట్ మనము ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే 6 months ముందర నుంచే ఫాలిక్ యాసిడ్ యూజ్ చేయమంటారు అనమాట ఎనీ గైనకాలజిస్ట్. రీసెంట్లీ ఐ కేమ్ టు నో దాట్ ఫాలిక్ యాసిడ్ కంటే ఫాలేట్ ఈజ్ వెరీ గుడ్ అంట. సో ఫ్రమ్ పాస్ట్ 4 months I think I shifted from folic acid to folate. అదే కాకపోతే ఇది నథింగ్, నాట్ ఏ బ్రాండ్, అదే ఆయన బ్రాండ్, నా గైనిక్ బ్రాండ్ అన్నమాట. ఐ థాట్ వై నాట్, లైక్ ఫాలేటేగా, ఫాలేట్కి మనకు కావాలి, ఫాలేటే అమ్ముతున్నాడు తను, సో అందుకనేసి నేను అది తీసేసుకున్నాను. సో విత్ దిస్ మై వైటమిన్స్ ఆర్ రెడీ, సో దాట్ నేను ఇన్ని బాటిల్స్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. లెట్ మీ షో యూ గైస్ ఎంత ఈజీ ఉందో. సో ఇఫ్ యూ సీ హౌ ఈజీ ఇట్ ఈజ్, ఒక్కసారి ఓపెన్ చేస్తే అన్నీ నేను ఒకేసారి తీసేసుకోవచ్చు అనమాట. ఐ డోంట్ నీడ్ టు ఓపెన్ దీస్ మెనీ బాక్సెస్ ఎవ్రీ టైమ్ అనమాట. నేను చెప్పా కదా లెట్మీ నుండి ఇంకా మిగతావి వైటమిన్స్ అని గైస్, ఇట్ ఈస్ సో గుడ్ హానెస్ట్లీ. సీ దాట్ ఇవన్నీ ఇప్పుడు మమ్మీ వచ్చాక మమ్మీకే ఇస్తాను. ఐ థింక్ సంథింగ్ గైజ్ లైక్ ఇదా లెట్ మీ చిల్ ఆర్ డీస్ట్రెస్ కమ్మీస్ అని ఉన్నాయి కదా, ఆర్ లెట్ మీ మాచానో తెలీదు, సంథింగ్ విల్ మేక్ మీ స్లీపీ క్రేజీ. ఎట్లా పడుకుంటానంటే అట్లా పడుకుంటాను. అండ్ దేర్ వెయిట్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ అంట. ఐ హర్డ్ 6 to 8 weeks 3-5 months యూజ్ చేస్తే మనకి డిఫరెన్సెస్ పక్కా కనిపిస్తాయంట వెయిట్ మేనేజ్మెంట్ది. అండ్ డీబ్లోట్, ఎవరన్నా బ్లోటింగ్ ఎక్కువ ఉంటే, నేను ఐ వాజ్ లైక్ ఎ బ్లోటెడ్ పర్సన్ బిఫోర్, అట్లీస్ట్ పీరియడ్స్ టైంలో, సో దానికి పనిచేస్తుందేమో అని ట్రై చేద్దాం అనుకున్నా ఇది. బట్ ఇది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనే పాటికి ఇవన్నీ ఫ్రీ వచ్చాయి గైస్, లేకపోతే ఐ వాజ్ జస్ట్ బయింగ్ ఎవ్రీథింగ్ వన్. అండ్ కాన్సన్ట్రేషన్కి కోసం ఒక గమ్మీస్ అంట, మాచాకి ఎనర్జీకి B12 గమ్మీస్ అంట. సో బట్ దిస్ వాజ్ సో గుడ్. అండ్ ప్రోబయాటిక్, మనం పెరుగు ఇంతింత తినం కదా, అందుకోసమని ఒక గమ్మీ అంట. ఇట్ వాజ్ లైక్ సో గుడ్ honestly, but as I mentioned, I cannot take it because of the calories that was mentioned in there. Even though these are sweet free, I can't anamata. So that's the story about my vitamins. అండ్ మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా నన్ను అడగండి, బికాజ్ ఈవెన్ ఐ ఆమ్ నాట్ ప్రో ఇన్ దిస్. నాకు నా బాడీకి ఏమేమి కావాలి అని అనిపించిందో అవన్నీ నేను తీసుకుంటున్నాను. ఓన్లీ 1 time తీసుకుంటా గైజ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో వేసేసుకుంటాను అనమాట. సో దట్స్ హౌ మై డే స్టార్ట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైజ్, మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే. అండ్ డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe. Bye people, take care, good night.